Hey, hi, hello, namaste. Welcome back to my another video. And this video will be regarding ఒక త్రీ స్పెసిఫిక్ మూవీ, వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఈస్ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ ఏం చూడాలి అన్నప్పుడు యూ కెన్ గో అండ్ వాచ్ దిస్ ఈస్ ద బెస్ట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 2 అనమాట. నాకు ఫస్ట్‌ది బాగా నచ్చింది. అండ్ ఇది కూడా బావుంది. అంటే వేస్ట్ అంత బాలేదు అని చెప్పలేం. ఇట్ వాస్ ఎ గుడ్ వాచ్. నాకైతే నచ్చిందనమాట. బట్ కొంచెం లాగ్ అయింది అండ్ కొంచెం లైక్ క్యారెక్టర్స్ కొంచెం షిఫ్ట్ అవ్వడం అది కొంచెం తేడాగా ఉంది. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ వాచ్. నాకైతే కొంచెం నచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత వెబ్ సీరీస్ చూస్తున్నాం కాబట్టి అంత బోర్ అనిపియలేదు. ఇట్ వాస్ గుడ్ అనిపించిందనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అంటే ఇది ఎక్కడి నుంచి అంటే మన తెలుగు డాక్యుమెంటరీ దట్ ఈస్ రాజమౌళి గారిది 'ట్రిపుల్ ఆర్' గురించనమాట. ఇట్ వాస్ ఎ నైస్ మేకింగ్ అండ్ ద బియాండ్ 'ట్రిపుల్ ఆర్' ఏంటి? ఎంత కష్టపడ్డారు? ఏంది కథ? అనే పాయింట్స్ అన్నిటిని చూపించిన డాక్యుమెంటరీ అనమాట. నిజంగా చెప్తున్నా. యూ కెన్ గో ఫర్ ఎడిటింగ్ గాని, లేకపోతే డైరెక్షన్ గాని, యూ కెన్ గో ఫర్ హీరో కష్టపడడం గాని, రిహార్సల్స్ గాని, ఇవన్నీతో పాటు సాంగ్స్, మ్యూజిక్కు, బీజీఎం ఇవి ఎలా కష్టపడ్డారు అండ్ మధ్యలో కోవిడ్ ఎలా ఎఫెక్ట్ అయింది? ఎంత కష్టపడ్డారు ఒక ప్రొడక్ట్‌ని తేవడానికి, దట్ టూ లార్జ్ స్కేల్ వరల్డ్ వైడ్ తేవడానికి ఏమేం ఫ్యాక్టర్స్ అయినాయి? అసలు ఏం ఎందుకు అదంత స్పెషల్‌గా ఉంది? అండ్ ఆల్సో ఆ సీన్‌కి వాళ్ళెంత కష్టపడ్డారు? ఆ రియాక్షన్ ఎలా వచ్చింది? అనే పాయింట్స్ అన్ని చెప్పడానికే అనమాట ఈ డాక్యుమెంటరీ. నిజంగా నాకైతే లాస్ట్‌లో ఐ ఫెల్ట్ అసలు ప్రౌడ్ అనిపించింది. ఇంత కష్టపడి ఇంత చేసాము అసలు ఇట్ వాస్ గ్రేట్. అండ్ దానిలో అందరూ ప్రతి ఒక్కరు ఎంత బాగా కష్టపడ్డారంటే ఆ మూవీని ఆ స్టేజ్‌కి తీసుకొనెళ్లారు అనేది చూపించారనమాట. సో, మీకు ఖచ్చితంగా నచ్చుతది. చూసేయండి. నేను కూడా చూసేసా. అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది. అండ్ దాని తర్వాత ఐ వాంట్ టు సే అబౌట్ దిస్ స్పెషల్ మూవీ. ఇదేంటంటే అందరితో పాటు కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా చూసేయండి. దట్ 'కృష్ణమస్'. లైక్ అది యానిమేషన్ మూవీ బోర్ కొట్టేస్తది ఏం కానీ నిజం చెప్తున్నాను. యానిమేషన్ మూవీస్ ఆర్ బెస్ట్ ఎవర్ మూవీస్ అన్నమాట. దానిలో ఉండే ఫిలాసఫీ, దానిలో ఉండే లాజిక్స్, దానిలో ఉండే పాయింట్స్ మనకి నార్మల్ మూవీస్‌లో కూడా దొరకవు. చూడండి. ఎవరైతే యానిమేషన్ లవర్స్ ఆర్ ఎల్స్ కార్టూన్స్‌కి గాని ఇష్టం ఉంటే గో వాచ్ ఇట్. ఓకేనా? అదన్నమాట సంగతి. ఈరోజు వీడియో అయితే ఇదే. ఈ 3 గురించి మాట్లాడదాం అనుకుని వచ్చాను. సో, మాట్లాడేసాను. అండ్ న్యూ ఇయర్‌కి మంచి ప్లాన్‌లు చేసుకుంటున్నారా? చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.